ఏవండి, ఇంట్లో నెలవారీ సరుకులు అయిపోయాయండి. అవునా? సరే మేస్త్రిని అడిగి ఈరోజు సరుకులు తీసుకొస్తాలే. బియ్యం కూడా అయిపోయాయండి. మీ అమ్మ వాళ్ళు పంపియలేదా? లేదండి, పంపించలేదు. సరేలే నేను ఏదో ఒకటి చేస్తా. నువ్వు ఈరోజు పనికెళ్ళట్లేదా? ఈరోజు మేడం ఊరెళ్తుందంట అండి. అందుకే ఇంట్లో ఉన్నా. పనేమీ లేదు. కొత్త పని కోసం వెళ్దాం అనుకుంటున్నా. నన్ను క్షమించవే. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. మీ అమ్మ వాళ్ళు నిన్ను చాలా గారాబంగా పెంచారు. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే. తినడానికి 3 పూట్ల తిండి కూడా పెట్టలేకపోతున్నా. నా దరిద్రాన్ని కూడా నీకు అంటించా. ఏంటండి ఆ మాటలు? నేను మీ దగ్గర ఏదో ఆస్తుందని రాలేదు. మీ వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. నాకు ఆస్తులేమీ అవసరం లేదు. మీ గుండెల్లో చోటుంటే చాలు. నేను కోటలో యువరాణిలా బతకాల్సిన అవసరం లేదండి. గుడిసెలో ఉన్న మీ ప్రేముంటే చాలు. ఇలా అర్థం చేసుకున్న భార్య దొరకడం నా అదృష్టం. ఏవండి, మర్చిపోయా. మనం మీ చెల్లెలికి పుట్టింటి సారిగా ఏం పంపించలేదు. చూస్తున్నావు కదా మన పరిస్థితి ఎలా ఉందో. ఆస్తి మొత్తం రాసిచ్చినా ఇంకా కావాలంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో బావా, మర్చిపోయావా ఏంటి? 50,000 పంపిమన్నగా ఇంకా పంపించలేదేంటి? అది బావా, ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి బావా, ఖచ్చితంగా పంపిస్తాను. సరే, నెల అంటే నెల రోజులే ఆగుతా. ఆ తర్వాతకి ఒక్క రోజైనా మీ చెల్లెలు మీ ఇంట్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటండి, ఎంత పెట్టినా మళ్ళీ మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. మంచి సంబంధం తెలిసిన వాడని ఇచ్చా. వాడు నా ఆస్తి మీద కన్నేసి ఇలా పీడించుకు తింటాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? నెల రోజుల్లో 50,000 అంటే మనకి తినడానికి తిండే లేదు. ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? నువ్వేం కంగారు పడకు, అసలే కడుపుతో ఉన్నావు. నువ్వు ఇలాంటి టైంలో ఇలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు. నేనేం చేసైనా నా చెల్లి సమస్య మన సమస్య పరిష్కరిస్తా. హలో సార్, మీరు కిడ్నీ కావాలని ప్రకటన ఇచ్చారు కదా సార్, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సార్. కానీ ఏం లేదు, డౌట్ ఎందుకు మీకు? డబ్బుల గురించి ఆలోచించకండి. మీరు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందే మీ డబ్బులు మీ చేతిలో పెడతాను. ఎప్పుడు వస్తున్నారు? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా సార్. నేను కాల్ చేసి రేపు మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఏంటండి మీరు? ఏం చేస్తున్నారు? ఈ కుటుంబం కోసం మీ చెమటను చిందించారు. ఇప్పుడు మీ ఒంట్లో ఉన్న అవయవాలను అమ్ముకోవడానికి సిద్ధపడ్డారా? దీనికంటే నాకు మంచి పరిష్కారం దొరకలేదే.